Yes. ॐ भारतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा स्वान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमल श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा वितं तं सजीवं सावधूतं परिजनासहितं कृष्ण चैतन्य कृष्ण सहगणा श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपिका काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्ते वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम हरे राम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरय नष्टप्रायेषु आहतेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्द गोपकुमाराय गोविन्दाय नमो नमः। कृष्ण प्रेम प्रधायते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरकृषे नमः। नमः पंकजनाभाय नमस्ते पंकजांगे नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కరోతి వాచాలం పండుగైతే కృపాతమహం వందే శ్రీగురుం దీనతారీరం పరమానంద మాధవం చైతన్యేశ్వరం పవిత్రో పవిత్రో వా సర్వాస్తిగతో దివా యస్మరేతు కుండలీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. సో మనకు జనరల్ గా SSR లో ఈ సెషన్ చెప్పుకుంటాము ఇంపార్టెన్స్ ఆఫ్ చాంటింగ్ బేసికల్ గా పరిణామం ఎందుకు చేయాలి అనేది. దీనికి జనరల్ గా మనకి వీటిలో లాగే రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తారు ఎక్కడెక్కడ చాంటింగ్ గురించి మనకి చెప్పారు. సో జనరల్ గా ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఇందులో చాలా కొత్తగా అనిపిస్తే కానీ ఇప్పుడు మనకి చాలా టాపిక్స్ ఇందులో ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్స్. మంత్రం అంటే మనసుని నిర్దేశింప చేసే తరంగమే మంత్రం. సో ఎందుకంటే మనసును జయించడం కష్టమని మన ఆరోగ్యంలోనే ఇవన్నీ ఆరోగ్యం శ్లోకాలు ఆరోగ్యంలో శ్లోకాలు చూసాం మనం బేసికల్ గా. మనస్సును జయించిన వాడే శాంతిని పొందుతాడయ్యా, మనసును జయించిన వాడే సుఖ దుఃఖాన్ని సమానంగా చూడగలుగుతాడు. అందుకోసం మంత్రం జపిస్తే ఏ మంత్రమైనా పర్వాలేదు, బట్ ఎందుకు ఈ మంత్రం అనేది బయట మనం చూద్దాం. ఏదో ఒక మంత్రం జపించడం అనేది ఇంపార్టెంట్. హరే కృష్ణ కాదండి, ఓం నమో భగవతే వాసుదేవాయ 16 అక్షరాలు, అది 8 అక్షరాలు, ఇలా రకరకాల మంత్రాలు రకరకాల మనుషులు జపిస్తుంటారు. ఈ మంత్రం జపించడం కోసమే మనం పూర్వకాలం రామకోటి రాసేవారు. రోజుకి 2 సార్లు మంత్రం జపిస్తూ ఉండే అలవాటే రామకోటి రాయడం బేసికల్గా. అలాగే ఇవన్నీ మనం లాస్ట్ వీక్ చూసిన శ్లోకాలే. మనసు చంచలము కల్లోల పూర్ణము దృఢము మరియు బలవంతమైన దానిచే నిగ్రహించట వాయువు నిగ్రహించడం కంటే కష్టమైన భావిస్తున్నాను అంటాడు అర్జునుడు. అలాగే కృష్ణుడు చెప్పిన సమాధానము, చంచలమైన మనసు నిగ్రహించడం సందేహమో మిక్కిలి కష్టమైనది, కానీ దానిని అభ్యాసము మరియు వైరాగ్యముతో సాధింపవచ్చు. ఆ అభ్యాసము వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నిలకడగా కూర్చుని మహామంత్రం చెప్పడంతోనే వస్తుంది. బేసికల్గా మంత్రం చెప్పడంతోనే వస్తుంది. భక్తి మార్గము మనసు నియంత్రించే నిజమైన సహజ ప్రక్రియ. ఇతర ప్రక్రియలన్నీ కృత్రిమమైనవి. భక్తి మార్గంలోని కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏమిటయ్యా అంటే మనసుని నియంత్రించడం. మనసుని నియంత్రించలేకపోతే భక్తిలో నిలబడడం కష్టం. ఇవన్నీ మనం చూసాము. ఏదైతే మళ్ళీ మంత్రం జపించడము ఒక్క మనకే కాదు, అన్ని మతాల్లోని కూడా మంత్రాన్ని జపించడం అనేది అన్ని మతాల్లోనే ఉంది ఏదో ఒక పద్ధతిలోని. క్రైస్తవులో కానీ, బుద్ధిజంలో, ఇస్లాంలో కూడా వాళ్ళు మాలత్యాన్ని చేస్తారు. చిన్నది ఉంటుంది, వాళ్ళు 27 అనుకుంటే వాళ్ళ పూసలు ఉండే అందులో. మీరు యాక్చువల్గా ఇప్పుడు మనకు కనబడ్డు కానీ ఇమ్రాన్ ఖాన్ ఏ మీటింగ్ లో చూసినా సరే మాల పట్టుకుని ఉండేవాడు. అప్పుడు మాల జపిస్తూనే ఉండేవాడు బేసికలీ. అలాగా ఇది ప్రతి మతంలో కూడా ఏదో కొంత మాలతో జపం చేయడం అనేది నిర్దేశించబడింది. మన వాళ్ళకనే కాదు. అయితే హరే కృష్ణ మహామంత్రము మనము జపిస్తున్నాం. ఎందుకయ్యా హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నాం అంటే మళ్ళీ మనకి శిష్టాష్టకం ప్రేయర్స్ నుంచి చెప్పిన శ్లోకం ఇది. నామకారి బహుద నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశ తవ కృప భగవాన్ మమాపి దుర్దైవం స్మృతిని అనురాగ. నీ పవిత్ర నామం ఒక్కటే జీవుల సర్వ అభిష్టములను ఒసగగలదు. కృష్ణ గోవింద అని అనేక నామములు కలిగి నీవు ఆ దివ్య నామములందు నీ దివ్య శక్తులన్నింటినీ నింపు ఉన్నావు. ఆ నామములు కీర్తించుటకు ఎటువంటి కఠిన నిబంధనలు లేవు. హే ప్రభు, నీ పవిత్ర నామమును కీర్తించడం ద్వారా నిన్ను సులభముగా చేరటకు మమ్మ కరుణతో సమర్థులు కావించినను దురదృష్టవశాత్తు ఆ నామముల పట్ల నాకు ఎట్టి ఆకర్షణము కలుగుటలేదు అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తున్న ప్రార్థనలు. సో మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు, నీకు ఎన్నో పేర్లున్న ఏదో నామం పట్టుకోవచ్చు. దేనే కాదు, మనం ఇష్టాల్లోని హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొస్తున్నాం. బట్ ఏ నామైనా పట్టుకోవడం ఇంపార్టెంట్. ఆ నామాన్ని పట్టుకుని కంప్లీట్ గా మరి దాని మీద ఆ నామం మీద ఆకర్షణ రావాలి. మనకి కృష్ణాన పదము వేరు, కృష్ణుడు వేరు కాదు. కృష్ణుడి తాలూకు శబ్దరూపమే కృష్ణ, భగవంతుని తాలూకు శబ్దరూపము కృష్ణ. సో ఆ పదం నోటి మీద కదులుతున్నంత సేపు కూడా, నాలుగు మీద కదులుతున్నంత సేపు కూడా కృష్ణుడు అక్కడ ఉన్నట్టే. అందుకే మనకి మహామంత్రం చెప్తున్నప్పుడు, మనం చాంటింగ్ చేసినప్పుడు ఏం చెప్తారంటే అది వినాలి. మనం ఆ చెవితో అది వింటూ ఉండాలి మంత్రం. ఎందుకంటే మంత్రం చెప్తున్నప్పుడు ఇంద్రియాలు కంట్రోల్లో ఉండవు.
ఇంద్రియాల కంట్రోల్లో ఉండవు. అత్యంత కష్టమైన ఇంద్రియం కంట్రోల్ చేయాల్సింది ఏంటి అంటే నాలుక. నాలుకని కంట్రోల్ చేయకపోతే సగం లైఫ్ వేస్ట్ అయిపోతుంది. బేసికలీ నాలుకని కంట్రోల్ చేయడం అంటే తిండిని కంట్రోల్ చేయడం, రుచిని కంట్రోల్ చేయడం, మాటని కంట్రోల్ చేయడం, వీటన్నిటిని కంట్రోల్ చేయడమే నాలుకని. సో ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి అంటే మరి కళ్ళు అంటే మూసుకోగలం, చెవులు మూసుకోలేం. చెవులను ఎట్లా ముయ్యాలయ్యా అంటే మంత్రం వింటుందోనే ముయ్యాలి. అందుకు ఆ మంత్రం మనకు వినబడేలా చెప్పుకోగలగాలి కనీసం. రెండు ఇంద్రియాలను మన కంట్రోల్లో పెట్టేస్తున్నాం, చెవులని నాలుకని. ఈ రెండు కంట్రోల్లో పెట్టేస్తే మిగతా ఇంద్రియాలు ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి రావడం మొదలు పెడతాయి కదమ్మా. అందువలన మనం ఈ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు కొంత మరీ సైలెంట్ గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు. మన చెవికి వినబడేలాగా ఉండగలగాలి, మనల్ని ఆ స్థితిలో నిలబెట్టేలాగా ఉండాలి. సో మళ్ళీ మరి మహామంత్రమే ఎందుకండి, ఇంకేమీ చేయకూడదా అంటే, తపస్సు చేసుకోలేమా అంటే, మళ్ళీ మనకి 4 యుగాలు ఉన్నాయి. ఏంటిది సత్యయుగంలోని, సత్యయుగము 17 లక్షల సంవత్సరాలు ఉండేది. ఆ సత్యయుగంలో ఆత్మ సాక్షాత్కారం కోసము తపస్సుని శాస్త్రం చెప్పింది. కానీ కలియుగానికి వచ్చేసరికి తపస్సుని చేయట్లేదు, సిఫార్సు చేయట్లేదు. ఎందుకంటే కలియుగంలోని అంతటి ఓపిక లేదు, అంతటి పరిస్థితి లేదు, అంతటి స్థితి లేదు, నిలబడగలిగే స్థితి లేదు. ఎందుకంటే మన కలియుగంలో ఉండే ప్రాబ్లమ్స్ విపరీతం, రకరకాల ప్రాబ్లమ్స్. సత్యయుగంలో ఇలాగా 19వ అంతస్తులో కూర్చుని అలాంటి సిచ్యువేషన్ కూడా ఉండవు బేసికలీ. అర్థమవుతుంది కదమ్మా. సో ఆ స్ట్రెస్ అనే కానీ అవన్నీ ఈ కాలంలో మనకున్న స్థితి అప్పట్లో లేదు. సో అప్పట్లోని ఆ యుగం ప్రారంభంలోని 1,00,000 సంవత్సరాలు ఉండేవాళ్ళంట మనిషి, జీవించగలిగేవాడు. ఇందులోని వాళ్ళు అన్ని సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చి, అంటే ఆ యుగానికి సిఫార్సు చేయబడిన విషయం ఏమిటయ్యా అంటే, కేవలం భగవంతుడి ధ్యానంతోనే భగవంతుడిని మెప్పు పొందగలిగేవారు ముక్తి పొందడానికి. అలాగే త్రేతాయుగానికి వచ్చేసరికి హోమం, యజ్ఞ హోమాలతోనే భగవంతుడిని ఇదేంటి ప్రసన్నం చేసుకోగలిగేవారు. ఇక్కడికి వస్తే సత్యయుగంతో పోలిస్తే ఇక్కడికి మనిషి జీవితం సగటు ఆయుష్ 10,000 సంవత్సరాలకు వచ్చేస్తుంది. అప్పటికే 1,00,000 నుంచి 10,000 సంవత్సరాలకి 17 లక్షల సంవత్సరాల తర్వాత జరిగే విషయం. గ్రాడ్యువల్ గా అట్లా వయసు తరించుకుంటూ వచ్చేస్తుంది అనమాట మనిషి తాలూకా ఆయువు. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ ద్వాపర యుగానికి వచ్చేసరికి ఇక్కడికి మనిషి వయసు 1000కి పడిపోయింది. సగటు వయసు 1000కి వచ్చేసింది. మన ద్వాపర యుగం ఆఖరికి వచ్చేసరికి మనకి భీష్ముడు వీళ్ళందరూ 200 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 170 సంవత్సరాలు ఇవన్నీ చెప్పుకొస్తుంటారు. ఇక కలియుగానికి వచ్చేసరికి ఇప్పటికీ వయసు 100 లోపలికి వచ్చేసింది సగటు వయసు. 70, ఇంకా తక్కువ. ఇంకా యాక్చువల్ గా యావరేజ్ ఏజ్ చూస్తే 30s or 40s. అంటే యావరేజ్ ఏజ్ అంటమ్మా, అదేంటండి మాకు తెలిసిన వాళ్ళందరూ చాలా మంది 40 అంటే యూ హ్యావ్ టు టేక్ ద యావరేజ్ ఏజ్. అంటే అబార్షన్ ఏజ్ అయిపోతున్న పిల్లల్ని కూడా లెక్క పెడతారు. బికాస్ దేర్ అబౌట్ టు బోర్న్ బట్ యూ నెవర్ గివ్ దెమ్ లైఫ్. యావరేజ్ ఏజ్ అలా తీసుకుంటే మనం కలియుగం ఏజ్ 30, 40లోకి వచ్చేస్తుంది. అదవుతుందమ్మా. ఇంకా ముందు రావడానికి వచ్చేసరికి 15, 20. Like if somebody is alive for 30 years, he's a great person అయిపోయే స్థితిలోకి వచ్చేస్తుంది. బేసికలీ హైట్ కూడా తగ్గిపోతూ వస్తుంటారు మనుషులు. కలియుగానికి వచ్చేసరికి, కలియుగం ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా తగ్గిపోతారంట మనుషులు. మీరు యాక్చువల్గా కొన్ని గుళ్ళు చూస్తే, కొన్ని పాత గుడులు చిన్న ఎంట్రన్స్లు ఉంటాయి వాళ్ళకి. ఏమన్నా చూసారా? వంగి అంటే రాబో యుగంలో ఇంత డోర్ అవసరం ఉండదు, ఆ చిన్న ఎంట్రన్స్ లోంచి వెళ్ళిపోతారు అన్నమాట మనుషులు. అప్పుడు కోసం పెట్టిన ఎంట్రన్స్ లో ఇవన్నీ కూడా 400-500 సంవత్సరాలు, 700 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాలు కదా. అంతకాలం ఉండాలి ఈ గుడి అని, అప్పటికి మనుషులు ఇంతే ఉంటారు అని. చూడలేదు, ముందు చూసుకొని జస్ట్
తర్వాత మళ్ళీ వచ్చి చూపిస్తాను. దిస్ ఇస్ హౌ ఇది యుగ లక్షణాలు బేసికల్. సో ద్వాపర యుగంలోని విగ్రహారాధనతోనే భగవంతుడిని మెప్పు పొందగలిగేవారు. మరి ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదండి, హోమం చేయకూడదండి, తపస్సు చేయకూడదు, చేయొచ్చు, బట్ యూ కెనాట్ రీచ్ విత్ ద ఈ కలియుగంలోని కేవలము నామ జపలతోనే సంకీర్తనతోనే భగవంతుడిని చేరుకోగలము. ఈ కలియుగం తాలూకు లక్షణాలు ఏంటి అంటే 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు సుమారుగా 5,000 సంవత్సరాలు మనం దాటాం. 5,200 చిల్లర. ఏమ్మా 70% ఎక్కడ అయిందమ్మా? అది 4 లక్షలు, ఇది 5,000. 4 లక్షలు అంటే 1% దాటామేమో. స్టార్టింగ్ లోనే ఉన్నాము. స్టార్ట్ కూడా అవ్వలేదు ఇంకా ట్రాన్సిషన్ పీరియడ్ ఇది. ఇది ఇక చివరికి వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటుందమ్మా కలియుగం. ముందు ఇప్పటికే న్యూస్ పేపర్ తీసి చదువుతుంటే ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అనిపిస్తుంటుంది. ఇంకా రాను కెనాట్ బిలీవ్, భాగవతంలో రాసి ఉంటుంది, గరుడ పురాణంలో అయితే ఇంకా దారుణంగా రాసి ఉంటుంది. ఇది బేసికలీ ఇంకా విత్తనం వేస్తే గంగా నది ఒడ్డుని కూడా మొలకెత్తడానికి నిరాకరిస్తుందంట భూమి. ఎందుకంటే అంత కెమికల్ అయిపోతుంది, అంత కెమికలైజ్డ్ అయిపోతుంది భూమి అంతా కూడా. ఇంకా తిండి అన్నది కష్టమైపోతుంది. వెజిటేరియన్ ఫుడ్ అన్నది చాలా కష్టమైపోతుంది. బేసికల్ గా వెజిటేరియన్ గా బతికేవాడు ఉండడు. దే కీప్ సేయింగ్ లైక్ కలియుగం చివరికి వచ్చేసరికి మనుషులు ఇంట్లో పెద్దవాళ్ళు ఏమన్నా చనిపోతారని వెయిట్ చేస్తారంటే వండుకు తినడానికి వాళ్ళు. అవి కూడా జరుగుతున్నాయి కదమ్మా. ఈవెన్ ఇన్ ద మీట్ యూఆర్ గెటింగ్ వాట్ ఏంటిది కాకులు కూడా మన దేంట్లోనో కోడి మాంసం కింద కాకి మాంసం అమ్మేశారని చెప్పి రాసుకొచ్చారు. సో దిస్ ఇస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ బేసిక్లీ. కలియుగం చివరికి వచ్చేసరికి అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. చివరికి కూడా కాదేమో ఇంకో 10,000, 5,000 సంవత్సరాలకి ఆ పరిస్థితి వస్తుందేమో. ఇప్పటికే 5,000 సంవత్సరాలకి ఇలాగుంది. ఇంకో 5,000 సంవత్సరాలకి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించలేము మనం బేసికల్ గా. అందుకనే కలియుగంలోని మళ్ళీ మనం ఈ బయటపడిపోవాలి, అవకాశం ఉన్నప్పుడే బయటపడిపోవాలి. మళ్ళీ వచ్చి అవంతా విట్నెస్ చేసే పరిస్థితి రాకుండా ఉండగడానికే మనం ప్రయత్నించాలి బేసికలీ. సో ఏం ప్రభు అంటే విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్, బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ హ్యావ్ కొంత ట్రాన్స్ఫార్మేటివ్ చెందితే విల్ బి సాడ్ విట్నెస్ టు ఇట్. ఇప్పుడు వీఆర్ విట్నెస్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇరాన్. వీఆర్ విట్నెస్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇరాన్. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ బేసికలీ కలియుగమైన. సో ఎక్కడో కొంత సుకృతి ఉండడం వలన కేవలం దాన్ని విట్నెస్ కింద ఉండిపోతున్నాం. ఈజ్ వాట్ ఐమ్ సేయింగ్ ప్రభు. మరి కనీసం మనం ప్రయత్నిస్తే సుకృతి పెరిగి, if you're not able to reach the final goal, probably you'll end up as a witness. But our goal has to be to get out of it. Goal has to be, మళ్ళీ మనం ఇది రాకుండా ఉండగలిగేలాగా బయటపడిపోవడానికి. కలియుగంలో చాలా సులభం బయటపడిపోవడం మిగతా యుగాలతో కంపేర్ చేస్తాం. మార్గం సులభం, దాని ఇంప్లిమెంటేషన్ కష్టం. ఇప్పుడు కష్టమే, ఏ యుగానికి ఆ పద్ధతి కష్టం. కనీసం కలియుగంలో మార్గం సులభంగా ఉంది. కేవలం సంకీర్తనతోనే నువ్వు బయటపడిపోతావయ్యా, భగవాన్ నామస్మరణతోనే నువ్వు బయటపడిపోతావయ్యా అని ప్రతి శాస్త్రము చెబుతుంది బేసిక్. రైట్. ఇక్కడ ఇప్పటికి కలిగేది ఓకే. ఆయుధం కేవలం ఆయురార్థం కేవలం 100 సంవత్సరాలు. ఇక్కడ కలియుగంలోని ఉండేది ఏంటి అంటే కుటిలత్వము, వంచన, వైరం. అంటే ఎప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే అది నిజమా కాదా అని వ్యాలిడేషన్ చేసుకోవడానికి మనం టైం అయిపోతుంది. న్యూస్ లో విషయం విన్నాము, వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటే ఏది నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తాం ఆల్రెడీ. సత్యయుగంలో అట్లా కాదు. అందుకని సత్యయుగం ఒక మనిషి చెప్పాడు అంటే అది అంతే. అందులో మళ్ళీ మనకి అది ఇంకా దాన్ని మళ్ళీ డౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉండవలసిన పరిస్థితి ఉండదు.
కానీ కలియుగంలో ఎవడు ఏం చెప్పినా సరే అంటే మళ్ళీ అలాగే గొడవ రావడానికి కారణం అవసరం లేదు. ఒక వ్యక్తిని తీక్షణంగా చూస్తే అక్కడ గొడవ స్టార్ట్ అయిపోతుంది. అర్థమవుతుంది? మనం నిజంగానే ఇవాళ రేపు మనం అడగకుండా ఎవడైనా మనకి బస్ స్టాప్ లో నిల్చుంటే మంచినీళ్ళు ఇస్తే వాడికి ఏం దురుద్దేశం ఉందేమో అని మనం అనుమానం పడాల్సి వస్తుంది. మనం అనుమానం పడాలి. వాడికి ఏ దురుద్దేశం లేకపోతే మనం అడగకుండా మంచినీళ్ళు ఎందుకు ఇచ్చాడు? అటువంటి పరిస్థితి. మరి నాట్ టూ లాంగ్ ఎగో మీ చిన్నప్పుడు రోడ్డు మీద వెళ్తే దాహం వేస్తే ఏంటి తలుపు కొట్టినా మంచినీళ్ళు తాగేవాడు. కొండబెట్టి ఎవరింటికి వెళ్ళి అడిగినా సరే మంచినీళ్ళు అడిగితే ఇచ్చేవారు. ఇవాళ రేపు అది కష్టం. 25 years ago మా మ్యారేజ్ అయిన కొత్తలో గోయింగ్ అని 2-wheeler బండి పాడి రోడ్డు ఇంటి దగ్గర పెట్టి తలుపు కొట్టి ఆ బండి ఇక్కడ వదిలేస్తున్నామండి, మళ్ళీ సాయంత్రం నోబడి కేర్. అలా చేయడానికి కూడా భయపడతాం. వాళ్ళ ఫోన్ నెంబర్, వాడికి ఫోను లేదు, మాకు ఫోను లేదు, ఫోన్ నెంబరు లేదు, డోర్ నెంబరు లేదు. అది ఎక్కడో వచ్చాక చేసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం ఏమన్నా మెకానిక్ తీసుకుని బండి తెచ్చుకో. ఇవాళ రేపు అలా చేయాలంటే వాడి బండి అక్కడ పెట్టేది వెళ్ళిపోతేమో వాడికి అనుమానం. ఏం ప్రభు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. ఇన్సెక్యూర్డ్ లైఫ్, ఎంత ఇన్సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. అంటే ఇంత ఇన్సెక్యూర్డ్ లైఫ్ లోని మనము తపస్సు చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, యోగం చేయాలన్నా జరిగే పని. చేయగలిగింది ఏమైనా ఉందంటే కేవలం నామస్మరణ మాత్రమే. అది కలియుగానికి ఇచ్చిన ఏకైక మార్గం. సో దీని గురించే మనకి మిగతా పురాణాల్లో ఏం చెప్పింది? హరినామైవ కేవలం కలై నాస్తేవ గతిరన్యత. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగమునందు భగవంతుని పవిత్ర నామ సంకీర్తన చేయటి ఏ ముక్తికి ఏకైక సాధనము, మరొక మార్గము లేదు అని చెప్పి బృహన్నారది పురాణంలో 3 సార్లు చెప్తున్నాడు. కలియుగంలో ఒకసారి చెప్తే ఎక్కదు కాబట్టి 3 సార్లు హరినామైవ కేవలం. అది తప్పితే మరొక మార్గము లేదు. ఒక్క ఇస్కానే కాదు, మీరు ఏ ఇది చూసుకున్నా సరే దీని మీదే ఆధారపడి ఉంటుంది. గౌడీ మఠం మొత్తం దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గౌడీ మఠం ఇదే రాసిపెట్టింది. బృహన్నారది మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట కూడా అదే. యజ్ఞానం జప యజ్ఞశ్రీ, యజ్ఞములలో జపయజ్ఞమును నేను అని చెప్పి. జపయజ్ఞం అంటే నామస్మరణ. మిగతా యజ్ఞం ఇంకో యజ్ఞం కాదయ్యా. జపయజ్ఞం ఒకటి చేయగలిగితే అది నేనే. జపయజ్ఞాన్ని నేనే క్లియర్ గా భగవద్గీతలోని అధ్యాయంలో విభూతుల్లోని అది నేను చెప్పుకొస్తూ జపయజ్ఞాన్ని నేనే మనం నామస్మరణ చేసుకుంటే చాలు నన్ను చేరు. ఇంకా భాగవతంలోని ద్వాదశ స్కందం చివరికి వచ్చేసరికి కలియుగం ఇంత దారుణంగా ఉంటుంది అని చెప్పి సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు చెప్తాడు. మరి పరీక్ష మహారాజు అడుగుతాడు, ఏంటి మరి దీని మార్గం ఏమిటయ్యా అని చెప్తున్నాడు. రాజా, కలియుగము దోషసాగరమే అయినప్పటికీ దీనిలో ఇంకనూ ఉన్నట్టు ఒక మహాగుణం ఏమనగా కేవలము హరే కృష్ణ మహామంత్రమును కీర్తించట చేతనే మనుజుడు భవబంధు విముక్తుడై పరంధామములకు చేరుకోగలడు. కేవలం కృష్ణనామ స్మరణ చేయగలిగితే నువ్వు బయటపడతావయ్యా. ఇది 12వ స్కందం అంటే ఆఖరి స్కందము 3వ అధ్యాయం. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ భాగవతం బేసికలీ. అప్పుడు అడుగుతారు పరీక్ష మహారాజు, మరి కలియుగం ఇంత భయంకరంగా ఉంటుందంటావు, రాబో కలియుగము చెప్తాను. ఇంట్లో బయటపడాలంటే కేవలము నామస్మరణతోనే నువ్వు బయటపడతావు. ఇంకా అందులోనే ఇంకో శ్లోకము, సత్యయుగమునందు విష్ణు ధ్యానము వలన, త్రేతాయుగమునందు యజ్ఞాచరణము వలన, ద్వాపర యుగమునందు భగవత్ పాద పద్మ పరిచర్య వలన ఏ ఫలము కలిగినదో అదే ఫలము కలియుగములో కేవలము హరే కృష్ణ మహామంత్ర జపం మంత్ర కీర్తనము చే లభించును. కేవలము నామస్మరణతోనే నీకు కలియుగంలోంచి బయటపడతావయ్యా. ఇప్పుడు ఆ మిగతా యుగాల్లో ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము కలియుగంలోని నామజపంతోనే వస్తుంది. అందుకు దీన్ని చాలా సీరియస్ గా చేయాలి. పద్మపురాణంలో కూడా ఇదే మాట. మళ్ళీ సత్యయుగమునందు ధ్యానము చే, త్రేతాయుగమునందు యజ్ఞాచరణము చే, ద్వాపరయుగమునందు శ్రీకృష్ణ పాదపద్మ సేవ చే ఏది లభించినో
కలియుగమునందు కేవలము కేశవ కీర్తనము చే లభించు నామస్మరణతోనే మీకు అంతటి ఫలితం వస్తుంది. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మిగతా పనులు చేస్తూ దేవుడికి రోజు దండం పెట్టుకుంటున్నాము, హోమం చేస్తున్నాము, యజ్ఞం చేస్తున్నాము, సో నాకు గుర్తు వచ్చేస్తుంది అనుకోవడం కష్టం. ఏమా స్మరణ చేయగలగాలి, నామస్మరణ చేయి, ఇది సులభం. హోమము యజ్ఞము తప్పు లేదు, కానీ దానిని అంత పద్ధతిగా నిర్వహించగలిగే వ్యక్తులు కూడా లేరు ఇవాళ. ఆ ఋషులు కానీ ఏంటది దాన్ని చేయగలించే పంతులు గారు కానీ ఎవరు లేరు. ఉన్నవాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, బట్ అంటే దాని వలన మనం గట్టెక్కేస్తాము అనుకోవడము అంత కరెక్ట్. యూ కెన్ డూ దట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. రిచువల్ చేసుకుందాం అనుకోవడంలో తప్పు లేదు, అప్పుడు దాంట్లో కూడా భగవంతుని పెట్టి చేసుకోవచ్చు, కానీ నామస్మరణ వదలదు. అందుకే ఇస్కాన్లోకి వచ్చి చాలా మంది అడుగుతారు, సార్ మేము ఇదివరకు విష్ణు సహస్రనామం చేసుకుంటున్నాము, అది చేసుకుంటున్నాము, రుద్రాభిషేకం చేసుకుంటున్నాం, ప్రతిరోజు చేసుకోవచ్చు, చేసుకోండి, బట్ 16 రౌండ్స్ కంప్లీట్ చేసాక చేసుకోండి. అది చేసుకోండి, 16 రౌండ్స్ కూడా ఒక స్థితి దాటిన తర్వాత ఈ 16 రౌండ్స్ రోజు చేయడం వలన వచ్చే ఆనందంతో మిగతా వాటిలో వచ్చే ఆనందంతో తేడా తెలుస్తూ, ఎప్పుడైతే ఆ తేడా తెలుస్తుందో దెన్ యూ విల్ రియలైజ్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా అయితే మరి హరే కృష్ణ మహామంత్రము ఎందుకు చెప్తున్నాము? హరే కృష్ణ మహామంత్రంలోని ఏంటంటే పదాలు ఉన్నాయి అంటే హరే కృష్ణ రామ, ఈ 3 పదాలు ఉన్నాయి. హరే అంటే దేవుని శక్తి, హరే అనేది నేరుగా భగవంతుని యొక్క శక్తిని చిరునామాగా చేసే ఒక శక్తివంతమైన పదం. హరే అనగానే భగవంతుని తాలూకు శక్తిని చెప్పుకొస్తున్నాము. కృష్ణ అంటే సర్వ ఆకర్షణమైన, కృష్ణ అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ బేసికలీ. కృష్ణ దేవదేవుని యొక్క సర్వోత్తమైన వ్యక్తిత్వం పేరు సర్వ ఆకర్షిత ఇది. మళ్ళీ మన దీంట్లోనే వస్తుంది, భాగవతంలో వస్తుంది ఇది. రామ అంటే సర్వసుఖము, ఆనంద సాగరం. రామ అన్న పదం తాలూకు. అందువలన ఈ 3 పదాలతోని మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపించడం జరుగుతుంది. ఆ మంత్రం భగవంతునికి ఒక ఆత్మీయ పిలుపు, అది దేవుని యొక్క శక్తి. దయచేసి నన్ను శ్రీకృష్ణుని ప్రేమపూర్వక సేవలో నిమగ్నం చేయండి అని మనము భగవంతుడికి పెట్టుకుంటున్న ఒక అర్జీ. ఆ మంత్రం జపం చేయడం. ఈ హరే అన్న పదము భగవంతుని శక్తి అనేసరికి యాక్చువల్గా అయితే రాధాదేవి శక్తి, భగవంతుని తాలూక రాధాదేవి ప్రేమ శక్తిని ఆ హరే పదంలోంచి వస్తుంది. హరే పదము దానిని సూచిస్తుంది. హరే రాధా, హరే రామ అనేది సీత అవుతుంది. హరే అన్న పదం తాలూకు మీనింగ్ బేసికలీ భగవంతుని తాలూకా సీతాశక్తి అంటే అది కాదు, సీతాశక్తి అని కాదు, ఆ ప్రేమతత్వం బేసికల్, ఆ శక్తి తత్వం, ప్రేమశక్తి తత్వం. అయితే ఈ మంత్రము ఇస్కాన్లో హరే కృష్ణ అని చెప్పుకొస్తారు. మరి మా పూర్వీకులందరూ హరే రామ చెప్పేవారండి, ముందు హరే రామ తర్వాత హరే కృష్ణ. ఇవన్నీ డిఫరెంట్ డిస్కషన్స్ బేసికలీ. మనకి ఏం చెప్తారంటే చైతన్య మహాప్రభు మంత్రం అందరికీ ఉపదేశం చేయడం మొదలుపెట్టారు. అయితే అప్పుడు ఆయనకి పెద్ద రెసిస్టెన్స్ వచ్చింది. అక్కడున్న నవద్వీపుల్లో ఉన్న వాళ్ళు, మీరు ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి వీలు లేదు, మీరు ఈ కులం వాళ్ళకి, ఈ పద్ధతిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళకి మాత్రమే మీరు మంత్రాన్ని చెప్పాలి, మీరు మంత్రోపదేశం అందరి చేత ఈ మంత్రాన్ని చెప్పిస్తూ ఉంటే పాపం వస్తుంది, అయితే నేను మంత్రాన్ని మార్చి చెప్పిస్తాను అని చెప్పి ఆ రామాని కృష్ణ, కృష్ణ రామాని మార్చి మంత్రం చెప్పించడం మొదలుపెట్టారు. సో దట్ ఈస్ హౌ ఇట్ గాట్ రివర్స్డ్ బేసిక్. సో ఇస్కాన్ అంతా కూడా కృష్ణుడి దీంతో ఫాలో అవుతుంది కాబట్టి, చైతన్య మహాప్రభు ఆ మంత్రం ఇచ్చారు కాబట్టి ఆ గౌడీ మఠం అంతా కూడా అదే మంత్రాన్ని ఫాలో అవడం, ఇస్కాన్ అదే మంత్రాన్ని ఫాలో అవడం జరుగుతుంది బేసిక్. బట్ సంబడి రియలీ వాంట్స్ ఇట్, లేదండి నేను ముందు రామాయణ చెప్తాను మా చిన్నప్పుడు, నథింగ్ రాంగ్ రియల్లీ. that is not what God is going to punish you or anything like that. ఇది కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్, హరే కృష్ణ మహామంత్రం. అయితే చైతన్య మహాప్రభు ఈ మంత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రామ అన్నది బలరామ తత్వము అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సంకర్షణ తత్వము అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కృష్ణుడు ఎక్కడికి వస్తాడో, కృష్ణుడి కంటే ముందు బలరాముడు వస్తాడు. సో ఆ బలరాముడు వచ్చి కృష్ణుడి కోసం వెయిట్ చేస్తుంటాడు. మనకి ఆ రామ అన్న పదం అక్కడి నుంచి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బేసిక్గా. సో దట్ ఈస్ హౌ ఇస్కాన్ ఫాలోస్ ఇట్ as హరే కృష్ణ హరే రామ, రైట్.
ఇది. బట్ అలాగే మళ్ళీ మనకి మిగతా మిగతా వాటిలో చూస్తే ఇది విష్ణు సహస్రనామంలో కూడా మనకి శ్రీరామ రామ రామేతి రామే రామే మనోరమ ఇదంతా విష్ణు సహస్రనామంలో ఉన్న మాటలు పదాలు. మళ్ళీ రామ రామ అనే పవిత్ర నామాన్ని స్మరించింది, తద్వారా ఈ సుందర ధనిని ఆస్వాదించాను. రామచంద్రుని పవిత్ర నామాన్ని సహస్ర విష్ణు పవిత్ర నామాలతో సమానము అని ఆ విష్ణు సహస్రనామంలో చదువుకునేటప్పుడు చెప్పుకుంటారు. బేసికల్ గా ఈ పదము రామ అన్న పదము విష్ణునామాలతో సమానము. అలాగే బ్రహ్మాండ పురాణంలోని కృష్ణనామాన్ని జపం చేస్తే విష్ణు సహస్రనామాన్ని 3 సార్లు పారాయణం వచ్చేంత ఫలితం వస్తుందయ్యా అని చెప్పి బ్రహ్మాండ పురాణంలో ఉంది. సో ఆ లెక్కన చూసుకుంటే మనకి ఒకసారి రామా మంత్రం చెప్తే 1000 విష్ణునామాలతో సమానం అవుతుంది. ఒకసారి కృష్ణాన్ని మంత్రం చెప్తే 3 రామనామాలతో సమానం అవుతుంది, అంటే 3000 విష్ణునామాలతో సమానం అవుతుంది. సో మరి హరే కృష్ణ మహామంత్రంలో మనకి 4 కృష్ణనామాలు ఉన్నాయి, 4 రామనామాలు ఉన్నాయి. ఒక్కసారి మహామంత్రాన్ని చెప్తే 16,000 సార్లు విష్ణునామం చెప్పినంత ఫలితం వస్తుందయ్యా అని చెప్పి ఈ 2 పురాణాలను బట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో అట్లా చేస్తుంటే ఒక మాల జపం చేస్తే 17,28,000 సార్లు నామాన్ని విష్ణునామం చెప్పిన ఫలితం వస్తుంది. ఒక మాల జపం చేస్తే ఒక మాల 108 సార్లు. మరి 16 మాలలు చేస్తే మరి 16 మాలలు ఎందుకు అన్నారండి? మరి ప్రభుపాదుల వారి ముందు గౌడీ మఠంలో 16 మాలలు లెక్కలు లేవు. 16 మాలలు లెక్కలేదండి. రోజంతా మాల జపం చేయాల్సిందే. ఈ లెక్క ఆ లెక్క రోజంతా జపం చేయాల్సిందే. మరి ఇంకా చైతన్య మహాప్రభు స్థాయికి వెళ్ళినప్పుడు చైతన్య మహాప్రభు భార్య పేరు చెప్పారమ్మా, జాహ్నవి విష్ణుప్రియ. ఆమె ఒక మంత్రం చెప్పితే, ఒకసారి హరే కృష్ణ మహామంత్రం పూర్తిగా చెప్తే ఒక బియ్యం గింజ పక్కన పెట్టుకునేవారంట. రోజులో ఎన్నిసార్లు మంత్రం చెబితే అన్ని బియ్యం గింజలు వండుకు తినేవారు. ఒక రోజు ఏ కారణం చేతైనా ఆ రోజు మంత్రం చెప్పుకోలేకపోతే ఆ రోజు ఏమి ఉండేది కాదు. that is how they used to say గౌడీ మఠంలోని. అక్కడి నుంచి గౌడీ మఠంలో వాళ్ళు ఈ రోజుకి కనీసం 128 మాలలు అలా చేసుకుంటూ వచ్చేవారు. ఇస్కాన్లోకి వచ్చేసరికి శ్రీల ప్రభుత్వం వారు ఇన్ని మాలలు చేయలేకపోతున్నారు కాబట్టి కనీసం 16 మాలలు చేయండి అంటే కలియుగం చివరికి వస్తున్న కొద్దీ అది కూడా కష్టమైపోయే పరిస్థితి. సో గౌడీ మఠంలోని వాటిలోని ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇన్సైడ్ ఇట్ ఈస్ వాట్ దే ఆస్క్. ఎన్ని మాలలు చేస్తున్నారు, ఎంతసేపు జపం చేసే ఓపిక ఉంది, ఇవన్నీ వాళ్ళు అడుగుతారు. లేకపోతే లోపలికి రానివ్వరు. దట్స్ వై ఎంట్రీ పాయింట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ దోస్ థింగ్స్. ఈ వీడియో వచ్చి నన్ను చెడగొడతాడేమో అన్న దృష్టిలో వాళ్ళు ఉంచుతారు. సింప్లిఫై చేయడానికి ప్రభుపాదుల వారు కనీసం దీని అందరి దగ్గరికి వెళ్ళాలి, ప్రాక్టికల్ గా మనుషులు కనీసం 16 రౌండ్స్ చేసుకోవాలి అని చెప్పి ఆ 16 రౌండ్స్ మేము పెట్టారు. మనం ఆ 16 రౌండ్స్ కూడా కష్టపడుతున్నాం. బేసికలీ దానికి కూడా సూక్ష్మంలో మోక్షం ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాం బేసికలీ. సో అందువలన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకోగలిగితే భగవంతుడు చెప్పిన ఆ నామస్మరణ అనేది చేయడం అలవాటు అవుతుంది. ఆ నామస్మరణ చేయడం వలన భగవంతుడికి దగ్గర అవుతాము. బేసికలీ ఎప్పుడైతే భగవంతుడికి దగ్గర అవుతామో దెన్ ఆయన మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడడం నేర్చుకోగలుగుతామో మన మీద మనం ఆధారపడడం తగ్గించుకుంటాం. లేదా మన మీద మనం ఆధారపడడం తగ్గించుకుంటామో అప్పుడు మాత్రమే రైట్. క్లాస్లో మహారాజ్ అదే చెప్పారు. ముక్తి అంటే నీ సంపద నుంచి విముక్తి, నీ పేరు నుంచి విముక్తి, నీ పదవి నుంచి విముక్తి అని చెప్పొచ్చారు. ఎప్పుడైతే ఆ 3 నుంచి విముక్తి పొందుతావో అప్పుడే ముక్తి వస్తుంది. అవి ఎప్పుడు వస్తున్నాయి అంటే కృష్ణుడి మీద ఆధారపడినప్పుడు, శ్రీకృష్ణుడి మీద, భగవంతుడి మీద ఆధారపడి ఎక్కడి నుంచి వస్తుంది అంటే చాంటింగ్ నుంచి వస్తుంది. ఆ రుచి రావాలి. ఆ రుచి వచ్చినప్పుడు మాత్రమే మనం భగవంతుడి మీద ఆధారపడగలిగే ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే అది వస్తుందో మన మీద మనం ఆధారపడడం తగ్గిస్తే then your soul and your subtle body are separated.
అది. సో అందువలనమ్మా ఇది హరే కృష్ణ హరే రామ చెప్పడం మొదలు పెట్టారు. ఏదంటే నాకు నరసింహస్వామి మంత్రము మంచిది చేసుకోవడంలో తప్పు లేదు బేసికల్గా. Yes, at some point, but you'll have to come into this. This is most softest and easiest mantra basically. సో నరసింహస్వామి దగ్గరికి వచ్చేసరికి చాలా రూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయన ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు. బేసికలీ నరసింహస్వామి గుడి కట్టడానికే దీనికి ఆ విగ్రహాలు నరసింహస్వామి పెట్టడానికి రకరకాలన్నీ ఆలోచిస్తున్నారు బేసికలీ. ఎంత శాంతులు చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ అక్కడ ముందు అసలు నరసింహస్వామి కూడా అనుకోలేదు. కానీ వాళ్ళు ఆ జాగాన్ని చూపించినప్పుడు ఆ ఆచార్యులు ఏం చెప్పారంటే పండితులు ఇక్కడ స్వామి గుడి ఉండేది వాళ్ళ జాతకాలు చూసి చెప్తారు చూసారమ్మా, అలాగా లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అని చెప్పి ఇది నరసింహస్వామి గుడి ఉండేది ఇక్కడ అని చెప్పుకొచ్చారు. వీళ్ళు ఈ రాళ్ళు తవ్వకాల్లో చిన్న చిన్న పార్ట్స్ దొరికినాయి, అవి ఏమిటో తెలియదు. వాళ్ళు చెప్పిన తర్వాత ఇదే అది కనెక్ట్ చేసుకెలిగారు, ఇది నరసింహస్వామి గుడి తాలూకు భాగాలు అని చెప్పి. అందుకు నరసింహస్వామి గుడిని అక్కడ పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. నరసింహస్వామి గుడి పెట్టడం దాన్ని ఆయన ఇది చేయడం అంత సులభంగా. Any questions on this? This is a small session we normally do. We spend about half an hour on this, but we think we spent little less than that because అందరికి ఆల్రెడీ చాంటింగ్ అలవాటు ఉంది కాబట్టి did not spend a lot of time. Okay, any questions? The bottom line, chanting చేయాలి. సెషన్ విన్నా లేకపోయినా చేసినా చేయకపోయినా చాంటింగ్ చేయాలి. నెక్స్ట్ వన్స్ యూ హావ్ డన్ చాంటింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎయిమ్ ఫర్ ఇనిషియేషన్. గురువు తాలూకా ఏంటంటారు షెల్టర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ సాటర్డే వీ హావ్ గౌరవ్ ప్రభు క్లాస్ హియర్. ఇక్కడ నెక్స్ట్ శనివారం 8:30 క్లాస్ స్టార్ట్స్ at 8:30. ఎందుకంటే 11:30కి ఆయనకి ఇంకో క్లాస్. తప్పకుండా అందరూ ఆన్ టైం రావుందండి. సో మనం మార్నింగ్ ఇక్కడికి 8 o'clock వచ్చి కీర్తన చేసుకోవడం, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటి ఎక్కడ అనేది ఏమి తెలియదు ప్రభు, వాళ్ళు రాత్రి గ్రాఫిక్లో తెలుస్తుంది. సో టాపిక్ కూడా ఇచ్చారు, ఎసెన్స్ ఆఫ్ భక్తి. టాపిక్ ఓకే అనుకుంటే అది, లేకపోతే మళ్ళీ మార్చుకుందాం. మనం నెక్స్ట్ అలాగే భక్తి యోగం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎసెన్స్ ఆఫ్ భక్తి టాపిక్ బాగానే ఉంది తెలుగు సెషన్. సో లెట్స్ ట్రై టు మేక్ అట్లీస్ట్ ఫస్ట్ సెషన్ కాబట్టి మన డివోటీస్ కూడా వస్తారనుకుంటున్నాం. ఎనీ అదర్ క్వశ్చన్స్, ఎనీ అదర్ అనౌన్స్మెంట్? సో ఈ సెషన్స్ 28 అది ఫస్ట్ సెషన్. అక్కడ నుంచి వరుసగా 2 వారాలు గౌరవ దర్శన ప్రభు సెషన్స్ ఉన్నాయి. 29 సెషన్స్ చేస్తున్నారు ఆయన 4 రోజులు. ఏ ప్రభు 29-30 సెషన్స్ ఏదండి, 2-3 సెషన్స్. అంటే మనకి ఇవి కాకుండా ఆయన ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. రోజుకి 5 సెషన్స్ చేస్తారు, రోజుకి 4-5 సెషన్స్. ఎనీథింగ్ ఎల్స్ ఏమా మాదేమాతాజీ? సో చేయండి చాంటింగ్, కనీసము మాలలు లేకపోతే తీసుకోండి. శ్రీరస్వామి మాలలు 14, 15, 16 రౌండ్స్ చేయాలి. స్టార్ట్ విత్ అట్లీస్ట్ 4 or 8 రౌండ్స్ చేసుకుంది. 2 మొదలు పెట్టింది. ఈ వారం 16 చేసి ట్రై చేయండి. చేస్తున్నారమ్మా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 10 years నుంచి చేస్తున్నారమ్మా? ఓకే, 16 రౌండ్స్ 10 years నుంచి చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మరి ఎప్పుడైనా మరి దీక్ష తీసుకోవాలనిపించిందా? వెరీ నైస్ అమ్మా. ఐ డి నాట్ నో దట్. నేనైతే చేయట్లేదు 10 సంవత్సరాలు. మీరు మామూలుగా ఇంట్లో ఆనియన్ గార్లిక్ అన్ని వదిలేస్తారమ్మా? ఉల్లిపాయ అవి, టీ, కాఫీ. ఓకే, యూ షుడ్ డూ దట్ ఆల్సో. అది కూడా వదిలేస్తే దెన్ ద 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే చాంటింగ్ చేస్తున్నారు కాబట్టి దీక్షకి ప్రయత్నించవచ్చు. మాతాజీ ప్రభుజీ దట్ అప్లైయింగ్.
Yeah? They apply చేస్తున్నారు బట్ ఇట్స్ డిఫికల్ట్ క్లాస్ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్ మీరు నెక్స్ట్ అప్లై చేయాలి కానీ ప్రభు నెక్స్ట్ వీక్ సెషన్ కి షుడ్ కమింగ్ ధోతి కడతారమ్మా ధోతి ఇంట్లో పూజకని కట్టరా ఇప్పుడు నెక్స్ట్ వీక్ వీళ్ళు కొత్త ధోతిలు తెచ్చిపెట్టమంటారా నెక్స్ట్ వీక్ ఇక్కడికి వచ్చి కట్టండి ప్రభు ఈ షుడ్ ఆల్సో కంపెనీ మీరు కడతారు కదా ధోతి యాత్రలో కట్టి చూసినట్టు గుర్తు ఏమా యాత్రలో లేదా యాత్రలో కూడా ఎప్పుడు కట్టలే ఇలాగే ఉండేవారా ఇప్పుడు ధోతి కట్టాలి ఉన్నాయి చిన్న ధోతిలు లేకపోతే మా ఇంట్లో ఉన్నాయి చిన్న ధోతి పెద్దదైపోతుంది 5 సైజు చిన్న ఉన్నాయా మరి ఆయన ధోతి కట్టి తీసుకున్నాడు కట్టమంటాడు ఆయన ఇంట్లో పూజ అయినా సరే వచ్చి కట్టమంటాడు వాడికి ఇస్తున్నది. Okay. Then what else? Right, then we'll close it here, and then next week, 8 o'clock, 7:45, 8 kali kundamu. Yeah, then what do you call? Next week manu 7th chapter start chestam. Ma padtavana Narasimharthi.